అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో మన లాస్ట్ వీక్ టాపిక్ కంటిన్యూషన్ పార్ట్ 2ని డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్ టాపిక్ ఏంటంటే ఎలా మనము ఒక జీపీటీ మోడల్కి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తాము ప్రాంప్ట్ టెంప్లెట్స్ ద్వారా. అండ్ ఈ ప్రాంప్ట్ టెంప్లెట్స్ అనేవి లాంగ్చెయిన్ లైబ్రరీ ద్వారా యూజ్ చేస్తారనమాట. సో ఒక సింపుల్ సమరైజేషన్ టాస్క్ని ఎట్లా అకంప్లిష్ చేస్తాం వీటిని యూజ్ చేసి అనే దాని గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీక్ అనేది దాని గురించి కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీ వద్దకు వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ వీక్ మనము లాంగ్చెయిన్ అంటే ఏంటి, లాంగ్చెయిన్ వల్ల డిఫరెంట్ అడ్వాంటేజెస్ అనేది చూసాం. సో ఈ వీక్ మనము ప్రాంప్ట్ టెంప్లెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్స్. అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి, టెంప్లెట్స్ అంటే ఏంటి? సో బేసిక్ గా ప్రాంప్ట్ టెంప్లెట్స్ అనేవి 2 వర్డ్స్ అనమాట. సో ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనం ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో అది ఎలా కన్వే చేస్తామో ఒక ఎల్ఎల్ఎం మోడల్కి ఈజీ వేగా అది అర్థమయ్యేటట్లు అనే దాన్ని ప్రాంప్ట్ అంటారనమాట. సో టెంప్లెట్స్ అంటే ఏంటంటే ఒక సింటాక్స్, అంటే ఈ ప్రాంప్ట్ని టెంప్లెట్స్ ద్వారా అందిస్తాం అనమాట. సో దాన్ని ప్రాంప్ట్ టెంప్లెట్స్ అంటాం. సో ఇప్పుడు చూద్దాం అసలు ప్రాంప్ట్ టెంప్లెట్స్ అంటే అసలు ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకున్నాము. ఒక వ్యక్తికి అనేది ఒక లాంగ్వేజ్ వచ్చు, ఇంకొక వ్యక్తికి ఇంకొక లాంగ్వేజ్ వచ్చు. వాళ్ళిద్దరికి కామన్గా ఏ లాంగ్వేజ్ రాదనుకున్నాం. సో మనము ఫస్ట్ వ్యక్తి యొక్క థింగ్స్ అనేవి సెకండ్ వ్యక్తి కన్వే చేయాలంటే ఎలా చేస్తాము, అలాగే సెకండ్ వ్యక్తి రిప్లై ఇవ్వాలనుకున్నా ఎలా చేస్తాం అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇంకొక థర్డ్ వ్యక్తిని మనం తీసుకొని ఆ థర్డ్ వ్యక్తి కనుక ఒక కామన్ లాంగ్వేజ్ కనుక తెలిస్తే వీళ్ళిద్దరు అంటే ఆ మనిషికి తెలిసింది ఒక లాంగ్వేజ్, ఈ మనిషికి తెలిసిన ఒక లాంగ్వేజ్. సో ఇతను ఒక ట్రాన్స్లేటర్ మీడియేట్ లాగా అర్థం చేసుకొని ప్రాంప్ట్ అనేది ఇస్తాడు. ఫస్ట్ దాన్ని యూజ్ చేసి అదే ఫస్ట్ వ్యక్తి చెప్పే దానికి సెకండ్ వ్యక్తికి, అండ్ సెకండ్ వ్యక్తి ఇచ్చే రిప్లై అనేది బ్యాక్ ఇస్తాడు అనమాట. సో ఈ విధంగా అనేది ప్రాంప్ట్ అనేది వాడతారు. సో సిమిలర్ గా ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కన్సిడర్ చేస్తే మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఒక ఎల్ఎల్ఎం మోడల్ కి మీరు ఏదైతే చేస్తున్నారో మీ అప్లికేషన్ లో అవి క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తే ఎల్ఎల్ఎం అనేది దానికి తగ్గట్టుగా మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఎల్ఎల్ఎం కి ఈజీగా మనం ప్రాంప్ట్ యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేయొచ్చు. సో బేసిక్ గా మనము ప్రీవియస్ ఎర్లియర్ ఇయర్స్ లో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ తీసుకొని లేకపోతే ఏమైనా అప్లికేషన్ డెవలప్ చేయడానికి మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి లూప్స్ యూజ్ చేసి లాజిక్ రాసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అంత మనము ఆటోమేట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అంటే చాలా సింప్లిఫైడ్ వేలో చక్కగా మనకి మనము మనుషులతో ఎలా అయితే కమ్యూనికేట్ చేస్తున్నామో లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం స్పీక్ చేసే లాంగ్వేజెస్, అలానే మనం ఎల్ఎల్ఎం మోడల్స్ కి మనము ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రాంప్ట్ ద్వారా ఇస్తున్నాం అనమాట. సో దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు యాక్చువల్ గా. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది చాలా డిమాండ్ లో ఉందన్నమాట ప్రెసెంట్ వరల్డ్ లో. ఎందుకంటే మనకి జనరేటివ్ ఏఐ వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకి టెక్స్ట్ డేటాని డీల్ చేస్తుంది. సో టెక్స్ట్ డేటా అంటే నథింగ్ బట్ లాంగ్వేజ్ అని అర్థం. సో సింపుల్ గా నువ్వు ఒక చిన్న థింగ్ ని ఎలా చేయాలి అని ఒక మనిషికి ఎట్లా చెప్తావో సేమ్ అదే విధంగా నువ్వు ఎల్ఎల్ఎం మోడల్ కి చెప్తావు. సో ఎలా చెప్తావు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాంప్ట్ టెంప్లెట్స్ అనమాట. సో ఈ ప్రాంప్ట్ టెంప్లెట్స్ ని మీరు యూజ్ చేయాలనుకుంటే మీరు ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు ఆ ప్రాంప్ట్ టెంప్లెట్ అనే ఒక లైబ్రరీని, అంటే లాంగ్చెయిన్ లైబ్రరీ నుండి ఆ ప్రాంప్ట్ టెంప్లెట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సెకండ్ వచ్చేటప్పటికి ఆ ప్రాంప్ట్ టెంప్లెట్ అనే ఒక ఫంక్షన్ లో లాంగ్చెయిన్ లైబ్రరీ ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది ఒక పర్టికులర్ ఫంక్షన్ అనమాట. సో ఆ పర్టికులర్ ఫంక్షన్ లో డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకేనా? సో డోంట్ కన్ఫ్యూజ్. సో లాంగ్చెయిన్ లైబ్రరీలో ప్రాంప్ట్ టెంప్లెట్ అనే ఫంక్షన్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ ని యూజ్ చేసి మనము ఈ టాస్క్ అనేది అకంప్లిష్ చేస్తాం అనమాట. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రమ్ లాంగ్చెయిన్ ఇంపోర్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ చేస్తున్నాము. ఆ తర్వాత ప్రాంప్ట్ టెంప్లెట్ డాట్ ఫ్రమ్ అండర్స్కోర్ టెంప్లెట్ యూజ్ చేసి దీంట్లో మీరు మీ ఇన్పుట్ టెక్స్ట్ ని పాస్ చేస్తారనమాట. సో మన ఇన్పుట్ టెక్స్ట్ ఏమి ఇస్తున్నామంటే ఇక్కడ టెల్ మీ అడ్జెక్టివ్ జోక్ అబౌట్ ది కంటెంట్, అండ్ ఇక్కడ మీరు అసలు పారామీటర్ వాల్యూస్ ని పాస్ చేస్తున్నారు. సో అడ్జెక్టివ్ వచ్చేటప్పటికి ఫన్నీ అండ్ కంటెంట్ ఈక్వల్ టు కౌస్ అనమాట. సో ఇప్పుడు ఈ ఇన్పుట్ ఏమవుతుందమ్మా అంటే టెల్ మీ ఫన్నీ జోక్ అబౌట్ ది కౌస్. ఓకేనా? సో ఇది వచ్చేటప్పటికి నీ ఇన్పుట్ అనమాట. సో ఈ టెక్స్ట్ నువ్వు ఇన్పుట్ గా ఇస్తున్నావు. అర్థమైందా? సో నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు వన్స్ మీరు టెంప్లెట్ ని క్రియేట్ చేశాక మీరు అసలు టెంప్లెట్ లో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అది ఇవ్వాలన్నమాట. అండ్ ఆల్సో మీరు ఫస్ట్ LLM ని కూడా సెట్ చేసుకోవాలి, ఎందుకంటే నువ్వు ఆ కోడ్ ని ఇన్స్టాంట్నేట్ అంటే API కి ఫస్ట్ ఇన్స్టాంట్నేట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం LLM అనే ఒక వేరియబుల్ తీసుకొని OpenAI ఫంక్షన్ లో మీరు API కి పాస్ చేస్తున్నారు. నెక్స్ట్ యాక్చువల్ టెంప్లెట్ సింటాక్స్ అనేది ఇలా ఉంటుందమ్మా. సో ట్రిపుల్ కోడ్స్ లో అనేది మీరు వాడాలి. సో ఈ ట్రిపుల్ కోడ్స్ లో మీరు మీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారనమాట. ఓకేనా? సో ఇన్స్ట్రక్షన్స్ అని పెట్టుకొని ప్లీజ్ సమ్మరైజ్ ద ఫాలోయింగ్ పీస్ ఆఫ్ టెక్స్ట్. సో రెస్పాండ్ ఇన్ 2 షార్ట్ సెంటెన్సెస్ విత్ బుల్లెట్ పాయింట్స్ ప్రొవైడింగ్ వాట్ హ్యాపెండ్, who was involved including the companies and persons, అండ్ ఇక్కడ టెక్స్ట్ అనేది పాస్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసలు ఏం లేదు, ఇందాక నేను చెప్పినట్లు మీరు ఒక మనిషికి ఎట్లా చెప్తున్నారో సేమ్ అదే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజ్ చేసి LLM మోడల్ కి చెప్తున్నారు. అంతకుమించి ఇక్కడ ఏం చేయట్లేదు. అండ్ ఏం చెప్తున్నారు, మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో అదే చెప్తున్నారు కదా. సో ఏం చేయాలనుకుంటున్నారు మీరు, మీ టెక్స్ట్ లో మీరు సమ్మరైజ్ అంటే నేను ఇందాక ఏం చెప్పాను, మనం సమ్మరైజేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నామని చెప్పాం. సో ఫస్ట్ ఒక బుల్లెట్ పాయింట్ ఏమన్నా ఆ సమ్మరైజ్ అసలు ఏం జరుగుతుందని చెప్పమంటున్నాము. సెకండ్ బుల్లెట్ పాయింట్ లో అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అంటే ఏ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏ కంపెనీ ఇన్వాల్వ్ అయింది అనేది అడుగుతున్నాం అనమాట. సో ఇది మన అప్లికేషన్ అనమాట. సో సింపుల్ గా మీరు ఇలా ఈ టెంప్లెట్ సింటాక్స్ యూజ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తున్నారు అనమాట. సో అదనమాట ఇక్కడ మనం చేస్తున్నది మెయిన్ థింగ్. ఓకేనా? దాన్నే మనము ప్రాంప్ట్ టెంప్లెట్ అంటాం. ఓకేనా? సో వన్స్ మీరు పాస్ చేశాక ఇప్పుడు మీరు దాన్ని కాల్ చేయాలి కదా. సో ప్రాంప్ట్ టెంప్లెట్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ లో టెక్స్ట్ ఏదైతే టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నారో టెంప్లెట్ ఈక్వల్ టు ఈ టెంప్లెట్ వేరియబుల్, ఎందుకంటే ఇదే కదా నీ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ గా ఏ టెక్స్ట్ అయితే మీరు పాస్ చేయాలనుకుంటున్నారు, అంటే ఏ టెక్స్ట్ కి మీరు సమ్మరైజేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనమాట ఇది. సో టెక్స్ట్ అనే వేరియబుల్ లోనే కదా మనము ఇస్తుంది ఇక్కడ. సో ఆ టెక్స్ట్ ని ఇక్కడ పాస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫస్ట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు LLMs ని యూజ్ చేసేటప్పుడు, ఇది నేను చాలా వీడియోస్ లో చెప్పాను, అగైన్ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనము APIs ని యూజ్ చేసి LLMs తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనము టోకెన్ కౌంట్ అనేది హిట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మాక్సిమం కౌంట్ కన్నా ఎక్కువ హిట్ అయితే మనకు రెస్పాన్స్ అనేది రాదనమాట. సో మనము ఎప్పుడైనా సరే ఆ కౌంట్ ని చూసుకోవాలి. ఆ కౌంట్ ఎలా డిపెండ్స్ అయి ఉంటుంది అంటే మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు చూస్ చేసుకున్న ప్లాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దాని ప్రకారము మీకు కౌంట్ అనేది హిట్ అవ్వకుండా ఉండాలన్నమాట. అప్పుడే మీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో అందుకోసం మీరు నార్మల్ గా అసలు మీ దాంట్లో ఎంత టెక్స్ట్ ఉంది ఏంటనే టెస్ట్ చేసుకోవడం బెస్ట్. బట్ యాక్చువల్ గా మీరు చెక్ చేసుకోవాలంటే టిక్ టోకెన్ అని ఒకటి ఉంటది అనమాట. సో ఆ ఫంక్షన్ యూజ్ చేసి చేసుకోవచ్చు. బట్ అది నేను తర్వాత ఆల్రెడీ నేను చెప్పినట్టున్నాను ప్రీవియస్ వీడియోస్ లో, బట్ అగైన్ మనం ఫర్దర్ గా కూడా డిస్కస్ చేద్దాం. బట్ నార్మల్ గా నేను అసలు ఎంత నా టెక్స్ట్ లో అసలు ఎంతగా డివైడ్ అవుతుంది, అది ఆ LLM ఎంతగా తీసుకుంటుంది అనేది చూస్తున్నాం. జస్ట్ స్ప్లిట్ చేసుకొని మనకి వర్డ్స్, సో 399 వర్డ్స్ అని తీసుకుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఈ మెథడ్ ఎందుకు అంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఎందుకు రాసానంటే క్లారిటీ కోసం రాశాను. సో ఎప్పుడైనా సరే క్లారిటీగా ఉంచుకోవడం బెస్ట్, ఎందుకంటే మీకు కూడా మీరు ఏం చేశారని అర్థం అవుతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు పాత కోడ్ చూసినప్పుడు మీకు అర్థం కాకపోతే వేస్ట్ కదా. సో ఎప్పుడైనా సరే ప్రింట్ స్టేట్మెంట్స్ పెట్టుకొని క్లారిటీ అనేది మెయింటైన్ చేసుకోండి. సో ప్రింట్ ఎఫ్ ఆఫ్ ప్రాంప్ట్ బిగిన్ ఫైనల్ ప్రాంప్ట్ ఇస్ ఈక్వల్ టు ప్రాంప్ట్ డాట్ ఫార్మాట్ ఆఫ్ సో టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ ని ఇస్తున్నావు అండ్ దెన్ ఫైనల్ ప్రాంప్ట్ ప్రింట్ చేస్తున్నావు. సో జస్ట్ నువ్వు నీ క్లారిటీ కోసం ఏది ఇస్తున్నావు అని తెలియడానికి ఇలా పెట్టాను. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇందాక ఏం చేసాము, టెంప్లెట్ క్రియేట్ చేసాము, ఇన్స్టాంట్నేట్ చేసాము, కాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం LLM మోడ్ లో ఏం చూస్ చేసుకున్నావు చెప్పి దాన్ని కాల్ చేయాలన్నమాట. సో దాన్ని కాల్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ LLM మోడ్ లో ఏం తీసుకుంటున్నావో చెప్పాలి కదా. సో అందుకోసం మనం ఇది రాస్తున్నాం. సో మోడల్ ఈక్వల్ టు GPT 3.5 టర్బో ఇన్స్ట్రక్టర్. సో మనం యూజ్ చేసే మోడ్ లో వచ్చేటప్పటికి GPT 3.5 టర్బో ఇన్స్ట్రక్టర్ అనమాట. అండ్ దెన్ ఈ విచ్ మోడల్ ఈక్వల్ టు ఇది ఇస్తున్నాం అనమాట, ఈ వేరియబుల్. అఫ్ కోర్స్ మీరు ఇది కూడా ఇచ్చుకోవచ్చు, బట్ సింపుల్ గా నేను పెట్టాను అనమాట, కొంచెం క్లారిటీ మెయింటైన్ చేద్దామని. ఎందుకంటే నీ పారామీటర్ మోడల్ కాబట్టి మళ్ళీ మోడల్ ఇక్కడ మోడల్ అంటే మీకు అర్థం అవ్వదు కదా, క్లారిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పి అలా పెట్టాను. సో అవుట్పుట్ ఈక్వల్ టు LLM డాట్ ఇన్వోక్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం, నీ ప్రాంప్ట్ పంపిస్తున్నావు. సో టెంపరేచర్ ని సెట్ చేసుకోవాలి, మోడల్ ని పంపిస్తాం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెంపరేచర్, సో టెంపరేచర్ గురించి మనము చాలా సార్లు డిస్కస్ చేస్తాం మన ప్రీవియస్ వీడియోస్ లో. సో బేసిక్ గా మనకి LLM కి కొన్ని పారామీటర్స్ అనేవి ఉంటాయమ్మా, అంటే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో దాంట్లో టెంపరేచర్, మ్యాక్స్ టోకెన్స్ అనేవి యూజువల్ గా యూజ్ చేసే ఆర్గ్యుమెంట్స్. సో టెంపరేచర్ ఎందుకు వాడతామంటే మీరు టెంపరేచర్ వాల్యూని బేస్ చేసుకొని మీ యొక్క అవుట్పుట్ లో ఉన్న ర్యాండమ్నెస్ ని చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే నీకు కన్సిస్టెంట్ అవుట్పుట్స్ రావాలంటే ఎప్పుడు 0 to 0.1 ఉంటే బెస్ట్. ర్యాండమ్నెస్ అంటే డిఫరెంట్ వివిడ్ వెరైటీస్ డిస్టింక్ట్ అవుట్పుట్స్ చూసుకోవాలనుకుంటే 1 అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం, ఎవరైనా చూడనట్లయితే ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి.
సో దానికోసం మనం టెంపరేచర్ వాడతాం. సో ఇనీషియల్ నేను 0 పెట్టి ట్రై చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ప్రింట్ చేస్తున్నాను అండ్ అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం. సో బేసిక్గా నాకు 172 వర్డ్స్ వచ్చినాయి. సో 2 బుల్లెట్ పాయింట్స్ అడిగాం కదా, సో 2 బుల్లెట్ పాయింట్స్ వచ్చినాయి అండ్ సమ్మరైజ్డ్ వచ్చింది అండ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు వచ్చింది అనమాట. సో బేసిక్గా ఇది చూస్తే కొంచెం ఎక్కువ లెంత్ అనేది ఉంది, బట్ మనకి ఏమన్నా ఓన్లీ 2 పాయింట్స్ రావాలని చెప్పాను కదా. సో అందుకోసం నేను ఈసారి 1 యూజ్ చేసి 1 పెడితే టెంపరేచర్ ఎలా వస్తుందో చెక్ చేస్తున్నాను. సో 1 పెట్టినప్పుడు నాకు ఇలా వచ్చింది. అంటే ఎలా వచ్చింది, 154 వచ్చినాయి వర్డ్స్, ఇందాక 172 వచ్చినాయి. సో ఈసారి కొంచెం తక్కువ వచ్చినాయి అనమాట వర్డ్స్. సో అండ్ ప్రాంప్ట్ కూడా చూసుకున్నట్లయితే మీకు 2 బుల్లెట్ పాయింట్స్ వచ్చినాయి, కొంచెం షార్టర్ గా వచ్చింది కంపేర్ టు ప్రీవియస్ వన్. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థం అవుతుంది, సో బేసిక్ గా నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అది ఫాలో అవుతుంది, కానీ కరెక్ట్ గా అంత మనకు కావాల్సినంతగా రాలేదు. సో నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ నా ఇన్స్ట్రక్షన్స్ ని మోడిఫై చేస్తున్నాం అనమాట. సో సేమ్ మీరు ఇదివరకు ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు అనుకున్న కోడ్ రాసేసి ఇన్పుట్ ఇస్తాము, తర్వాత మళ్ళీ సరిగ్గా రాకపోతే మళ్ళీ వెళ్ళి లాజిక్ లో డీబగ్గింగ్ చేసుకుంటూ చక్కగా ఎక్కడైతే మీకు ఇంకా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే, లేకపోతే సింపుల్ థింగ్ ఒక ప్రోటోటైప్ డెవలప్ చేస్తారు, మళ్ళీ దాన్ని ఇంకా ఇంక్రీజ్ అవ్వాలంటే ఆ ప్రోటోటైప్కి వెళ్ళి మళ్ళీ ఇటరేషన్స్ యూస్ చేసి మళ్ళీ సెకండ్ ఇటరేషన్కి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం మోడిఫై చేస్తారు, ఎక్స్టెన్షన్ పెడతారు. ఏదైనా ఒక టాస్క్ నువ్వు చేయాలంటే ఫస్ట్ నువ్వు విడిగా ఆ టాస్క్ చేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఫంక్షన్ లో పెడతావు. సో సేమ్ ఎట్లయితే మీరు మోడిఫై చేస్తున్నారు ఇక్కడ కూడా అంతే అనమాట. నువ్వు ఫస్ట్ టైం నీకు కావాల్సిన అవుట్పుట్ కొంచెం వచ్చిందనుకో, దాన్ని ఇంకా ఎంత బాగా చేస్తున్నావు అనేది ఇంకా మంచిగా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి అర్థమైంది, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి నువ్వు కొన్ని చెప్పావు, ఫస్ట్ తనకు అర్థం కాలేదు, బట్ నువ్వు ఏం చెప్తావు, ఫస్ట్ నువ్వు ఇది చెయ్యి అని చెప్తావు, దీని తర్వాత ఇంకా ఇట్లా చెయ్యి అంటే ఇంకా బాగా చేస్తాడు కదా. సో నీకు కావాల్సినట్టు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటావు కదా మనిషికి, సేమ్ అంతే నీకు కావాల్సినట్టు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ని మార్చుకుంటూ మంచిగా ఇచ్చుకోవచ్చు అనమాట LLM మోడల్కి, ఎట్లా ప్రాంప్ట్ టెంప్లెట్ యూస్ చేస్తే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ప్రాంప్ట్ ని మారుస్తున్నాను అనమాట. సో ఏం మారుస్తున్నానంటే ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చి, ప్లీజ్ సమ్మరైజ్ ద ఫాలోయింగ్ పీస్ ఆఫ్ టెక్స్ట్ బై డిస్క్రైబింగ్ వాట్ హ్యాపెండ్ అండ్ హూ వాజ్ ఇన్వాల్వ్, రెస్పాండ్ విత్ నో మోర్ దాన్ 80 వర్డ్స్. ఈసారి బుల్లెట్ పాయింట్స్ వద్దమ్మా, నాకు 80 వర్డ్స్ కన్నా మరీ ఎక్కువ రాకుండా చూసుకో, సో మినిమం 80 వచ్చే వరకు చేసేసుకో అని చెప్తున్నా. సో మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాంప్ట్ టెంప్లెట్, ఇంక ఇదంతా సేమ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెంప్లెట్ ఇచ్చుకుంటా, ప్రాంప్ట్ టెంప్లెట్ ఇనిషియలైజ్ చేసుకుంటా, దాన్ని ఇన్వోక్ చేసుకుంటా, LLM మోడల్ ని ఏదైతే LLM మోడల్ వాడాలనుకుంటున్నావు ఈ స్టెప్స్ అనేవి కామన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి 109 వర్డ్స్ వచ్చినాయి. సో ఇందాకన్నా చాలా లెస్ వర్డ్స్ వచ్చినాయి. అండ్ చూడండి చక్కగా మనకి మంచిగా అవుట్పుట్ అనేది 1 అంటే నాట్ మోర్ దాన్ 80 వర్డ్స్ అంటే ఇట్స్ గుడ్ కదా. 80 నాట్ 9 కంటే అంత పెద్ద డిఫరెన్స్ అయితే నీకేం కనపడట్లేదు, మళ్ళీ అంత ఎక్కువ డిఫరెన్స్ ఏం కాదు, కాబట్టి ఇట్స్ ఫైన్, యూఆర్ గెటింగ్ గుడ్ అవుట్పుట్ అనమాట. సో అట్లా మళ్ళీ దీనికి కూడా నువ్వు ఈ ప్రాంప్ట్ కూడా నువ్వు 0 పెట్టి పెట్టుకోవచ్చు, లైక్ 0 పెట్టి ట్రై చేయొచ్చు, 1 పెట్టి ట్రై చేయొచ్చు. సో 1 పెట్టి ట్రై చేస్తే చూడండి 96 వచ్చింది అనమాట. సో ఇందాక కన్నా ఇంకా తక్కువ వచ్చింది. సో 109 కన్నా ఇంకా తక్కువ వచ్చింది అనమాట. సో ఇది నీ అవుట్పుట్ అనమాట. సో బేసిక్ గా నీకు ఇప్పుడు 96 అనేది మన 80 వర్డ్ కన్నా కొంచెం తక్కువ. సో దిస్ ఇస్ వెరీ గుడ్ వెన్ కంపేర్ టు దిస్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఎప్పుడైనా సరే మీరు ప్రాంప్ట్ అనేది క్లారిటీగా క్లియర్ గా ఇవ్వాలి, మీకు కావాల్సిన థింగ్స్. అండ్ ఎప్పుడైనా ఒకటి కరెక్ట్ అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు చూడండి నాకు ఇలా వచ్చింది, నీకు ఇలానే కావాలి అనుకున్నావు అనుకో అవుట్పుట్, ఇంక ఇక్కడ దాకా ఆపేయచ్చు, నువ్వేం ఎక్స్ప్లోర్ చేయక్కలేదు. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ అనమాట. సో నీకు కావాల్సిన విధంగా నీకు కావాల్సినట్టు నీ అప్లికేషన్ ని బట్టి నువ్వు ఇన్స్ట్రక్షన్స్ అనేవి నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ పారామీటర్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండొచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ వాల్యూస్ పెట్టుకొని ఎలా వస్తుంది అవుట్పుట్ అనేది టెస్ట్ చేసుకొని నీ అప్లికేషన్ ని నువ్వు డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నువ్వు ఒక LLM ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లారిటీగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడాను ప్రాంప్ట్ అనేది క్లియర్ గా ఇవ్వాలి, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేయాలి. జనరల్ గా కామన్ గా చేసే తప్పులు ఏంటంటే మీ ఇష్టమైనట్టు ఎలా అయితే మీరు వాట్సాప్ లో ఫేస్బుక్ లో చాట్ చేసేటప్పుడు గుడ్ మార్నింగ్ ని GM వాట్ అబౌట్ డూయింగ్ అనేది షార్ట్ కట్ ఎలా పెడుతున్నారో అలా పెడితే అది అర్థం చేసుకోదు. ఎప్పుడైనా క్లారిటీగా ఇవ్వాలి. మీకు అప్లికేషన్ అనేది వెల్ డిఫైన్డ్ రిజల్ట్స్ రావాలనుకుంటే కంపల్సరీగా మీరు క్లారిటీగా రిజల్ట్స్ అనేవి ఇవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నప్పుడు అది గ్రహించింది చాలా వాటికి, బట్ మీరు కోడ్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ గుడ్ ప్రాక్టీస్ టు గివ్ ది ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్లీ టు యువర్ LLM మోడల్. సో అది మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొక థింగ్ వచ్చేటప్పటికి పారామీటర్స్ అనేవి డిఫరెంట్ వాల్యూస్ ని ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎక్కడైతే గుడ్ రిజల్ట్స్ ని ఈల్డ్ చేస్తున్నాయో అక్కడ మీరు స్టాప్ చేసేసుకోవచ్చు.
సో అదనమాట మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్. ఓకేనా? సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.